బాగుంటుందండి, కామెడీ ఉంటుంది. ఆయన సినిమాలు ఎప్పుడు సూపరు, F2 సూపరు, సో సంక్రాంతికి సూపరు. సో ఆల్రెడీ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ మూవీ. థ్యాంక్ యూ. బ్లడ్ సీన్స్ కానీ ఎక్కువ వైల్డ్ అయిన ఉంటాయి, కానీ దీంట్లో అస్సలు వైల్డ్ లేదు. మీరు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, మీ పిల్లల్ని కూడా తీసుకొని రావచ్చు. ఎందుకంటే దీంట్లో వెంకటేష్ గారికి 4 కిడ్స్ ఉంటారు సినిమాలో. దాంట్లో ఒక కిడ్ ఉంటాడు, ఒక పొట్టోడు, వాడైతే అసలు గుర్తుండిపోతాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాలో ఎవరికి లైఫ్ ఇచ్చిందంటే ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి ఇద్దరు గ్లామర్తో అండ్ అభినయంతో అద్దరు కొట్టేశారండి. ఐశ్వర్య రాజేష్ అంటే పక్కా తెలుగు అమ్మాయికి వచ్చింది. ఐశ్వర్య రాజేష్ గోదావరి గట్టు సాంగ్ అయితే నిజంగా సౌందర్యగాన్ని చూసినట్టు అనిపించిందండి. మీను సాంగ్లో కూడా సూపర్గా చేశారు. ఇద్దరు హీరోయిన్లు చూపించడం జరిగింది ఆ మీను సాంగ్లో. ఇద్దరు యాక్టింగ్ కూడా బాగుంది. లాస్ట్ వరకు కామెడీ. నిజంగా సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ ఇదే అండి. సంక్రాంతికి వస్తున్నాం, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఎక్కడ వల్గర్ లేదు. మీ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూడొచ్చు. రాత్రిపూట వస్తుంది చందమామ, ఇట్టు కొట్టాడు మా వెంకీ మామ. ట్విస్ట్లే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి, కామెడీ సినిమా మొత్తం. ట్విస్ట్లో అంటే మీకు థ్రిల్లింగ్ ఉంటుంది. అవసరాల శ్రీనివాస్ని ఎవరు కిడ్నాప్ చేశారు, అవసరాల శ్రీనివాస్ ఏమవుతారు మన మీనాక్షి చౌదరికి అని మీను ఆమె పేరు సినిమాలో. భాగ్యం క్యారెక్టర్గా ఐశ్వర్య రాజేష్ కూడా అద్దరు కొట్టేశారు. స్టోరీ రివీలింగ్ ఏమీ అవసరం లేదు. సినిమాకి మీరు 2.5 గంటలు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఒక పార్క్ వెళ్ళి మనం ఎలా ఎంజాయ్ చేస్తామో, ఒక జూకి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తామో అలా ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో నిజంగా ఎటువంటి వల్గర్ సీన్ లేవు. మీరు 2024 నుండి చూసుకుంటే అన్ని వల్గర్ సినిమాలే వస్తున్నాయి. అంటే ఎక్కువ బ్లడ్, యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ వస్తున్నాయి. అవి నచ్చని వాళ్ళకి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, నిజంగా ఫ్యామిలీస్ అంతా ఓటీటీస్ పెట్టి థియేటర్లో చూసే సినిమాగా ఉందండి ఈ సినిమా అయితే. F2 కన్నా మించి ఉంది. అంటే దీంట్లో ఇంకా కొంచెం ఐశ్వర్య రాజేష్ గారు యాక్టింగ్ బాగుంది. ఆమె నిజంగా చాలా గుర్తుండిపోతారు. ఆఫ్టర్ సాయి పల్లవి తర్వాత చాలా మంది అభిమానిగా ఐశ్వర్య రాజేష్ మారిపోతారు. మ్యూజిక్ బీమ్స్ అండి. ఈ సంక్రాంతికి 3 సినిమాలు వచ్చినా 3లో తమన్ గారు 2 సినిమాల్లో ఉన్న ఆయన బ్యాక్గ్రౌండ్కే పరిమితం అయ్యారు. ఆల్ సాంగ్స్ హిట్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. సంక్రాంతికి వస్తున్నామే కాకుండా బీమ్స్ కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు కంపల్సరీ అందుకుంటారని నా అభిప్రాయం అండి.